క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. అలాగే ఈ 2026వ సంవత్సరపు జూలై మాసపు విజ్ఞాపనలో 14వ దినమునకు మీకు స్వాగతం పలుకుచు ఉన్నాను. మనము ప్రార్థనను గూర్చిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అని, లేక మన ప్రార్థన భౌతిక అవసరతలని ఫోకస్ చేస్తూ ఉందా, ప్రాధాన్యత కలిగి ఉందా, లేక మన ప్రార్థన ఆత్మ సంబంధమైన విషయాల మీద ప్రాధాన్యత కలిగి ఉందా అనే సంగతిని గూర్చి మనం వింటూ ఉన్నాం. అందుకు ఉదాహరణగా యాకోబు ప్రార్థనను మనం తీసుకున్నాం. ఆయన నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను అని అన్నాడు. అప్పటికే ఆయనకు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం చాలా అధికంగానే ఉంది. కానీ దానిని కాక శాశ్వతమైన దాన్ని ఆయన దృష్టించి ఉన్న హేతువు చేత నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను అని రాత్రి అంతా దూతను బతిమలాడి ప్రార్థన చేశాడనే విషయాన్ని విన్నాం. అలాగే పౌలు ప్రార్థనను కూడా మనం జ్ఞాపకం చేసుకొనగా ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఆయన చెప్పిన మాటలు ఇలాగున ఉన్నాయి. 3వ అధ్యాయం 14వ వచనం మొదలుకొని 19వ వచనము వరకు, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అన్నాడు. సాధారణంగా ఒక సంఘ కాపరి, ఒక దేవుని దాసుడు తన సంఘము ఏ విధంగా ఉండవలనో ఆ విధంగా ఉండునట్లుగా ప్రార్థన చేస్తాడు. భౌతిక విషయాలను గూర్చినటువంటి ప్రస్తావన పౌలు ప్రార్థనలో మనకు కనిపించట్లేదు. ఎఫెసీ సంఘం యొక్క భౌతిక ఆరోగ్యమును గురించి, ఆ ప్రజల యొక్క ఉన్నత ప్రమాణమును గురించి, జీవన ప్రమాణం, వారి స్థితిగతులను గురించి, దాని మెరుగును గురించి ఆయన ప్రార్థన చేయట్లేదు. ఆయన ప్రార్థనలో మనకు కనిపించేదంతా ఏమిటి అని అంటే, వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. ఆయన మొట్టమొదటిగా చెప్పిన ఆ మాట, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అని ప్రారంభించాడు. ఆఖరణ మీరు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను అన్నాడు. అంటే దేవుని దాసుని యొక్క బలమైన కోరిక ఏమిటి ఆ సంఘము పట్ల అనగా, వారు ఒక బలమైనటువంటి సాధనాలుగా ఉండాలి అని, శక్తి కలిగిన వారుగా ఉండాలి అని ఈయన వాంఛగా మనకు కనబడుతూ ఉంది. ఎఫెసీ సంఘ విశ్వాసులు శక్తి కలిగిన వారుగా ఉండాలి అనేటువంటిది ఆయన ఉద్దేశంగా మనకు కనబడుతుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11, 13, 16 వచనాలలో ఆయన ఈ మాటలు వాడాడు. అవి గుర్తుపెట్టుకుందాం. 11వ వచనమునందు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు
13వ వచనంలో మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తివంతులగునట్లు అని అక్కడ వ్రాయబడి ఉంది. 16వ వచనంలో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగునట్లు అని 11వ వచనం, 13వ వచనం, 16వ వచనములో ఈ 3 వచనాలలో మీరు శక్తిమంతులగునట్లు అనేటువంటి మాటను ఉపయోగించాడు. భక్తి జీవితంలో మనకు కావలసింది భక్తిలోని శక్తిని పొందినట్లుగా. భక్తి జీవితంలో భౌతిక జీవితం బాగుపడటం కాదు, భక్తి ద్వారా భౌతిక జీవితం బాగుపడటం అనేటువంటిది కాదు విషయం. భక్తి జీవితంలో మనం ఇంకా ఎదుగునట్లుగా, భక్తి జీవితంలో ఇంకా శక్తిమంతులగునట్లుగా, అది మనం గ్రహించవలసినటువంటి సంగతిని మనము మరచిపోకూడదు. ప్రియులారా, మనము శక్తిమంతులగునట్లు అపవాదిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై, అలాగే దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు మనము శక్తిని పొందాలి. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైనటువంటి శక్తి అని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది కదా. అందుచేత సంగతులను మనం గ్రహిద్దాం, గుర్తుంచుకుందాం. అదేమిటంటే, దేవుని దాసుని యొక్క వాంఛ ఏమిటనగా, ఎఫెసీ సంఘస్థులందరూ కూడా అపవాదిని అనగదొక్కగలిగిన వారై ఉండాలి అని, అపవాదిని వాడిని మలచే వారవై ఉండాలని దేవుని దాసుని యొక్క వాంఛగా మనకు కనబడుతూ ఉంది. అంటే స్పష్టంగా ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, అపవాది తలను అణచుట, వాని మనగద్రొక్కుట, ఇది స్పష్టమైనటువంటి ఉద్దేశమై ఉన్నది. భక్తి జీవితం అంటే అదే కదా, శోధనలను ఎదిరించుట, అందుకు తగిన శక్తి గలవారము అగుట. ఆయన మీరు శక్తి గలవారగునట్లుగా అని నేను ప్రార్థించుచున్నాను అని అన్నాడు. ఏమిటా శక్తి అని అనగా, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుడు అనేటువంటి మాట ఉంది, కానీ అంతరంగంలో ఏముంటుంది అంటే, యోబు గ్రంథం 32వ అధ్యాయం, యోబు గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, నా అంతరంగమున ఉన్న ఆత్మ అని అన్నాడు. నా అంతరంగమున ఉన్న ఆత్మ, అంతరంగములో ఆత్మ ఉన్నది. కాబట్టి మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి అంటే, ఆత్మయందు శక్తి కలిగి, ఈ జీవితం ఏమిటి? ప్రభువును విశ్వసించిన ఈ జీవితం ఏమిటి అంటే, ఆత్మయందు శక్తి కలిగి ఉండవలసిన జీవితం కదా. జన్మించిన శిశువునకు బలము కలుగునట్లుగా మనం చేసే పని ఏమిటి అని అంటే, మంచి భోజనం పెడతాం, శక్తి కలిగి ఉండినట్లుగా. భౌతికంగా ఆత్మ సంబంధమైన ఈ రంగంలో మనము ఆత్మ సంబంధమైన జీవితంలో శక్తిని కలిగి ఉండాలి కదా. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. కాబట్టి మన జీవితంలో అంతరంగ పురుషుని యందు ఆత్మయందు శక్తి కలిగి, భౌతిక పురుషుడు అంతరంగ పురుషుడు, శరీర సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాడు. ఈ సంగతిని మనం గ్రహిద్దాం. మనం ఎవరో మనకు అర్థం కావాలి. మన ప్రార్థనలను బట్టియే మన మనస్సు ఏమిటో అర్థమవుతుంది. మన ప్రార్థన ద్వారానే మన పరిపక్వత అర్థమవుతుంది. కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా ఈ సంగతిని మనకు గుర్తు చేస్తూ ఉంది. అదేమిటి అంటే, భక్తి జీవితంలో సంఘములోని ప్రతి విశ్వాసి కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అది దేవుని దాసుని యొక్క ఆశ మాత్రమే కాదు, ప్రార్థన. ఆశ మాత్రమే కాదు, ప్రార్థన.
అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి. ఏమి శక్తి అని అనగా 3 మాటలు 6వ అధ్యాయంలో మనం విన్నాం కదూ. అపవాదిని ఎదిరించుటకును, సమస్తమును నెరవేర్చుటకును, దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకును మీరు శక్తిమంతులగునట్లు అని మాట. కాబట్టి అలాగున అపవాది సంబంధమైనటువంటి శోధనను, క్రియలను జయించు వారమై ఉండునట్లుగా అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. దేవుడు మన స్థితిని ఎరిగినటువంటి వాడు అని, మనం ఎలాగున యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయనే మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడని రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పౌలు రాశాడు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ ఆయన ఆత్మ ద్వారా బలపరచబడినట్లుగాను, మన ఆత్మ ఆయన ఆత్మతో అనుసంధానమై మన ఆత్మ ఆయన ఆత్మ ద్వారా శక్తిని పొందాలి అని అంటే మన ఆత్మ ఆయన ఆత్మకు సరిసమానమైనదిగా కనిపించాలి. అంటే మన ఆత్మ సంబంధమైన జీవితము ఆయన మెచ్చదగినదిగా ఉండాలి, ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి. మన ఆత్మలో ఆ ఆత్మకు లేక ఆయన ఆత్మకు ఆటంకంగా ఉన్నది ఏది కనిపించకూడదు. ఆయన మనలను బలపరచాలి అని అంటే తన జీవితంలో ఎన్నిసార్లు ప్రభువు చేత బలపరచబడ్డాడో, ఆదరించబడ్డాడో ఆ సంగతులను పౌలు మనకు రాశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయమునందు ఆ సంగతులను ఆయన మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. 4వ వచనం, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచు ఉన్నాడో ఆయన మమ్మలను ఆదరించుచున్నటువంటి వాడు అనేటువంటి మాటను ఆయన రాశాడు. కాబట్టి అనేక పర్యాయాలు ఆత్మ అనే పదమును ఆయన ఉపయోగించాడు. తన పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య. అది తన ఇష్టానుసారంగా, శరీరానుసారంగా, శరీరేచ్ఛను బట్టి, తలంపులను బట్టి ప్రారంభించబడింది కాదు. కక్షతోనో మిషతోనో చేసింది కాదు. దేవుడే తనకు అనుగ్రహించిన పరిచర్య. ప్రియులారా, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, మన భక్తి జీవితంలో దేవుని ఆత్మ మనలను బలపరచుట అది మనకు అవసరమైనది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగా, క్రీస్తు మీ హృదయాల్లో నివసించున్నట్లుగా అంటే విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగా, మొదటిది మీరు శక్తి కలిగి, రెండవది మీరు బలము కలిగి, మూడవది మీరు విశ్వాసము కలిగి. విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసించడానికి సాధనం ఏమిటి అంటే విశ్వాసం. విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండటం సాధ్యం. కాబట్టి ఆయనకు ఇష్టముగా లేకుండా మనం ఆయన సమీపంగా ఉండలేం. మనం ఆయనకు ఇష్టంగా లేకుండా ఆయనకు మనము ప్రార్థన చేయలేం, చేసిన ఆమోదం కాదు. కాబట్టి మనకు
స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సంగతి ఏమిటంటే, ఆయన మన హృదయాలలో నివసించాలి అని అంటే ఇది మొదటిది, ఆయనను గూర్చి వినాలి, మారు మనసు పొందాలి, మన జీవితాన్ని ఆయనకు అప్పగించాలి, మన హృదయంలో మీద ఆయనను ప్రభువుగా ప్రతిష్ఠించాలి, ఆయనకు మనం విధేయులమై జీవించాలి. ఇక్కడ స్పష్టంగా ఒక మాట, విశ్వాసము ద్వారా నివసించినట్లు. విశ్వాసము కలిగిన వాడు క్రీస్తును తనలో కలిగినవాడు. విశ్వాసము కలిగిన వాడు భక్తి జీవితంలో క్రీస్తు తనలో కలిగినవాడు, అందులో సందేహం ఏమీ లేదు. మళ్ళీ ఆ మాటలే, శక్తి కలిగి బలము కలిగి అంటే ఆత్మశక్తి కలిగి ఆత్మబలము కలిగి క్రీస్తు మీ హృదయాల్లో నివసించినట్లుగా విశ్వాసము కలిగి తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. ఈ మాట, తన మహిమ ఐశ్వర్యం, మహిమ అను ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు. ఏమిటి? ఆయన మహిమ అను ఐశ్వర్యము మనకు అనుగ్రహించేది కూడా ఏమిటి అని అంటే మహిమనే అనుగ్రహిస్తుంది. మహిమనే అనుగ్రహిస్తుంది అనగా ఆయన మహిమ వేరు. ఈ భూమి మీద మనం బ్రతుకుచుండగా మనం పొందేటువంటి మహిమ వేరు. మనం పొందే మహిమ ఏమిటి అనగా అది సాక్ష్యము వలన కలిగేటువంటి మహిమ. మన సత్ప్రవర్తనను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లుగా అని మాట వ్రాయబడింది కదా. కాబట్టి ఆయన మహిమపరచబడుతున్నాడు అని అంటే పాత్రధారణమైనటువంటి మనలను కూడా ఆయన మహిమపరుస్తాడు. ప్రియులారా, ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉండగా ప్రపంచానికి ఆయనను పరిచయం చేసి లేక ఆయనను చూపించగలిగితే మనం ఆయనకు మహిమను తెచ్చేవారమే అని అర్థం. మన సాక్ష్యం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన బ్రతుకు ద్వారా మనం ఆయనకు మహిమ తెచ్చి మనము కూడా మహిమను పొందేటువంటి వారముగా. ఈ సంగతులను మరిచిపోవద్దు. ఆయన ప్రార్థన ఇది. భోజన పానాదులను గూర్చి కానీ, వస్త్రములను గూర్చి కానీ, ఉపాధిని, జీవనోపాధిని గూర్చి కానీ ఏమీ లేదు. అసలు సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచుదును అని దేవుడే సెలవిచ్చినటువంటి మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరచదను. భూమి మీద మనం ఆయన సాక్షార్థమై జీవించుచుండగా ఆయనను మహిమపరచిన వారం అవుతాం. క్రీస్తు మీ హృదయాలు నివసించినట్టుగాను తన మహిమ ఐశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లుగా, దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులు అగునట్లుగా. అసలు ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన పదం ఏమిటంటే సంపూర్ణత. 4వ అధ్యాయం 12వ వచనంలో, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు. ఏమని అర్థం చేసుకోవాలి ఈ మాటను? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంటే మీరు అచ్చంగా యేసుక్రీస్తులాగా కనిపించేటట్లు, లేక ప్రపంచం యేసును చూడలేదు కానీ మీలో యేసును చూడగలగాలి. ఆయనకు కలిగిన సంపూర్ణతకు సరిసమానమైన సంపూర్ణత. ఇదేమిటి అని అంటే ఈ భూమి మీద మనం ఆయనను
ప్రత్యక్షపరచగలిగిన సంపూర్ణత. అంతేగాని ఆయనలాగా కాదు. మన జీవన విధానము ఆయన వలె, మాట తీరు ఆయన వలె, మన ప్రవర్తన ఆయన వలె. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయమునందు ఈ మాటకు అర్థాన్ని మనం చూడగలుగుతాం. 13వ వచనమునందు, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి, వీరెవరనగా యేసుతో కూడా ఉండిన వారు. ఏమిటి సంగతి అని అంటే, ఆయన వంటి ఆశ్చర్య కార్యములను చేశారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఆయన వంటి మహత్కార్యములను జరిగించారు వారు వెళ్ళిపోయిన తర్వాత, ప్రభు వెళ్ళిపోయాక. అంటే ఆనాటి ప్రజలకు ఏ అవసరత వచ్చినా యేసు జ్ఞాపకానికి వచ్చేవాడు. ఇప్పుడు ఆయనను మైమర్పించేటట్లుగా శిష్యులు బ్రతుకుతూ ఉన్నారు. అబ్బే, ఆయనతో అక్కర్లేదండి, ఆయన శిష్యులు ఉన్నారు, వారి నీడబడితే చాలు మనం బాగుపడతాం అనే వార్త ప్రజల్లోనికి వెళ్ళింది. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు, ఈ ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ కూడా ఆనాటి ప్రారంభ దినములలో అవసరమై ఉన్నవి. ఇప్పుడు మనము వాటి ప్రాముఖ్యత అంతగా అవసరము లేని దినములలో ఉన్నాం. ఎందుకంటే వాటికంటే శ్రేష్టమైనది మనకు అందించబడింది, అనుగ్రహించబడింది, అనగా దేవుని వాక్యం. అందుచేత దేవుని వాక్యం కంటే మించినది మరొకటి లేదు. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన. ఈ తరమునందు అలాగే ఏ తరమునందైనా ఆయన తన కార్యమును జరిగించుటకు సమర్థుడు. ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. కానీ అదే పనిగా మనం ఈ బోర్డు పెట్టుకొని పనిచేయడానికి కూడా వీల్లేదని గుర్తుంచుకోవాలి. ఆయన తన క్రియలను మన ఇష్టం చొప్పున చేయడు, తన క్రియలను తన ఇష్టం చొప్పున చేస్తాడు. ఆయన అవసరమైన చోట తన శక్తిని కనబరిచేవాడు. సంగతి ఏమిటంటే, ఆ సంపూర్ణత ఉంది, ఆ నిలువెత్తు మహాత్మ్యం, ఆ సాక్ష్యం, అది క్రీస్తు శిష్యులు పెదప చూపగలిగారు. అవసరాన్ని బట్టి దేవుడు పౌలు ద్వారా అద్భుత కార్యములను జరిగించాడు. అదే పనిగా జరిగించు వెళ్ళలేదు. ఏ ప్రాంతంలోనికైనా వెళ్ళినప్పుడు సమయ సందర్భాన్ని బట్టి, అవసరతను బట్టి తన మహిమార్థమై ఆయన తన దాసుని ద్వారా తన మహిమ కలిగిన కార్యములను జరిగించాడు. అంతేగాని ఆయన అదే పని పెట్టుకోలేదని మనం గుర్తుంచుకోవాలి. గనుక ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునట్లుగా అనే మాట వ్రాయబడి ఉంది. మనము సంపూర్ణులం కావాలి. ఈ మాట చెప్తాను. మీ పిల్లల్ని మీరు ఎల్కేజీలో వదిలిపెట్టేటప్పుడే మీరు ఏం చూడగలుగుతారు ఆ అబ్బాయిలో, అమ్మాయిలో అని అంటే, బాగా చదివినటువంటి మీ బిడ్డను చూడగలుగుతారు కదా. ప్రయోజకుడు కాగోరే మీ బిడ్డను చూడగలుగుతారు కదా. మీరు ఆశించే వారిని, మీ పిల్లవాడిని స్కూల్కు తీసుకొని వెళుచున్న మొదటి రోజు చూడగలుగుతారు కదా. ఎస్, వారు మెల్లగా సంవత్సరం తర్వాత సంవత్సరం, ఒక క్లాస్ తర్వాత మరో క్లాస్ దాటుకుంటూ వెళ్తూ ఉంటే మీకు చాలా సంతోషం. సాధారణంగా భక్తి జీవితంలో ఇది జరగట్లేదు. భౌతికంగా పిల్లలు
ఒక తరగతి తర్వాత మరో తరగతి దాటుకుంటూ వెళ్తున్నారు. అది తల్లిదండ్రులకు సంతోషంగా ఉంది. భక్తి జీవితంలో మాత్రం ఇంకా ఎల్కేజీలోనే ఉన్నాం. ఇంకా ఆశించే స్థితిలోనే ఉన్నాం, అడిగే స్థితిలోనే ఉన్నాం. పరిపూర్ణత, పరిపక్వత భక్తి జీవితంలో రావట్లేదు. మనము ఆత్మ సంబంధమైన మరుగుజ్జులముగా తయారయ్యాం. అదొక విచారకరమైన సంగతి. సంపూర్ణత లేదు. ఆడపిల్లలు వారి వయసును బట్టి ఎదిగి సంపూర్ణులు అవుతారు. మగపిల్లలు వయసును బట్టి ఎదిగి సంపూర్ణులు అవుతారు, భౌతికంగాను మానసికంగాను. వారు తల్లిదండ్రుని పోలి ఉంటారు భౌతికంగా. ఏది మన సంగతి ఏంటి? ఏండ్ల తరబడిన మన భక్తి జీవితంలో మన ఆత్మ సంబంధమైన పరిపక్వత ఏది? అవును అని చూపించగలిగితే క్రీస్తు కనిపిస్తాడు. నాకు ఆత్మ సంబంధమైన పరిపక్వత ఉంది అని నేను అనగలిగితే నాలో క్రీస్తు కనిపిస్తాడు. గనుక జ్ఞాపకం చేసుకుందాం, ఇది దేవుని దాసుని యొక్క ప్రార్థన. ఏమని? ఇలాగున ఉండాలి. ఇది నా ఆశ. ఇందులో మీరు పరిపూర్ణులు కావాలి, పరిపక్వత చెందాలి. క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీకు ఉండాలి అని నేను ప్రార్థన చేయుచున్నాను అని అన్నాడు. ఒక దైవజనుడు తన సంఘం కోసం చేయవలసిన ప్రార్థన, విశ్వాసుల కోసం చేయవలసిన ప్రార్థన, వారి కోసం కార్చవలసిన కన్నీటి ప్రార్థన ఇది. నిజమే, సంఘాల్లో ఎక్కడ చూచినా కానీ అపరిపక్వ దశలో ఉన్నవారు ఉన్నారు, చీటికి మాటికి అలిగే వాళ్ళు ఉన్నారు, నిష్ప్రయోజకులు ఉన్నారు. మనం పనిచేస్తుంటే చూసేవాళ్ళు ఉన్నారు. సంఘానికి వచ్చి సంఘముగా కూడినప్పుడు ప్రభువును ఆరాధించడానికి బదులుగా నిర్లక్ష్యంగా ఉండేవారు ఉన్నారు, నిద్రపోయేవారు ఉన్నారు. పరిపక్వత లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు, విచారం. అంచేత మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుని దాసుడైన పౌలు చేసిన ప్రార్థన మనలో నెరవేరుచున్నదా లేదా? ఇది మనకు వర్తిస్తుందా లేదా అనే సంగతిని ఆలోచించి ఆత్మ సంబంధమైన పరిపక్వతను కలిగి మనం జీవిద్దాం. అట్టి కృపను ప్రభు మనకు అనుగ్రహించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మను జ్ఞాపకం చేసుకొనండి. మేము ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి వచ్చేట కృప చూపించి మీరు మహిమను పొందండి. మీ బిడ్డలను దర్శించండి. మీ వాక్యం చేత జ్ఞాపకం చేసుకున్నాను. యేసుక్రీస్తు నామం పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.